భగవద్గీత మొదటి అధ్యాయం 17వ శ్లోకం. కాస్యచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్య కిసాచ్చ పరాజితః. ఈ శ్లోకం యొక్క అర్థం, కాశీరాజు అత్యంత నిపుణుడైన ధనుర్ధారి, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు మరియు సాత్యకుడు వీళ్ళందరూ మహారథులు, యుద్ధంలో అజేయులు. ఇప్పుడు పాండవుల సైన్యంలో ఉన్న ప్రధాన యోధులు శంఖాలు ఊదుతున్న దృశ్యం కొనసాగుతుంది. వీరందరూ పాండవుల కోసం యుద్ధం చేస్తున్న మహాధనుర్ధారులు. కాశీరాజు ధనుర్విద్యలో అగ్రగణ్యుడు. శిఖండి భీష్ముని పతనానికి కారణమైన యోధుడు. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని సంహారకుడు, పాంచాల రాజకుమారుడు. విరాటుడు పాండవుల అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారికి ఆశ్రయం ఇచ్చిన రాజు. సాత్యకుడు ఇతనికి మరొక పేరు యుయుధానుడు, కృష్ణుడి శిష్యుడు, వీరశూరుడు. వీరందరూ యుద్ధం కోసం తమ శంఖాలు ఊదారు. ధర్మ యుద్ధానికి అంకురార్పణం.